అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన మానవత్వానికే మచ్చ అని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ అన్నారు. రుషిక ప్రియ అత్యాచారానికి నిరసనగా శుక్రవారం కాకినాడ జిల్లా జగ్గంపేట గురుకుల పాఠశాలలో పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసి బాలికల భద్రతను కాపాడలేని పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు స్వేచ్ఛగా లభ్యమవుతుండడమే ఇటువంటి పాశవిక నేరాలకు దారితీస్తోంది. గంజాయి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం ఈ ఘటనతో స్పష్టమైందని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు. పసిపాపల ప్రాణాలకు హాని కలిగే పరిస్థితి కొనసాగితే ప్రజలు సహించరని అన్నారు. గంజాయి నియంత్రణలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తోందని ఆయన తెలిపారు. ఇకనైనా విద్యార్థులపై, మహిళలపై, పసిబిడ్డలపై ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి ఏ రకమైన జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, రైతు కూలీ సంఘం నాయకులు రామలింగేశ్వరరావు, బత్తిన శ్రీను, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. जोहार ऋषिक प्रिय को जोहार 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 ऋषिक प्रिय को जोहार 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 ऋषिक प्रिय। నా పేరు కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గత 2 రోజుల క్రితం ఒక మానవ మృగం 7 సంవత్సరాల పసి బిడ్డను అతి దారుణంగా రేప్ చేసి డ్రమ్ములో పడేయడం జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నివాళులు అర్పిస్తున్నాం. ప్రధానంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యార్థినులు, మహిళలు, పసిబిడ్డల మీద ఇంకా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వాడకంలో ఉంది. ఆ గంజాయిని అరికట్టడంలో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 50 మంది స్పందించాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాలు మనకి ఎటువంటి చట్టాలు ఇస్తున్నాయి అనేది బాలికలు, పసిబిడ్డలు, మహిళలు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.